వాస్తవమే. అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2 స్థానానికి ఎదగబోతా ఉంది. దానికి కారణం మన ప్రభుత్వాలు తీసుకొస్తున్న పాలసీస్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, దాంతోపాటు మన దేశంలో ఉన్న యువ జనాభా. మీరు యూరప్ లేకపోతే ఇతర పాశ్చాత్య దేశాలకు వెళ్తే మొత్తం జనాభాలో దాదాపు 60-70% 45-40 సంవత్సరాలు దాటిన జనాభానే ఉన్నారు. కానీ మన దగ్గర సగం కంటే ఎక్కువ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు జనాభా ఎక్కువగా ఉన్నారు. ఒకప్పుడు 1:2.53 అంటే రేషియో, బర్త్ రేషియో. పిల్లలు ఒక జంటకి 2-3 పిల్లలు పుట్టేవాళ్ళు. తర్వాత అది 1:2 వచ్చింది. ఇప్పుడు ఒకటి కంటే కూడా తక్కువ. ఇప్పుడు 1:1.5 అంటే కుటుంబానికి ఒక పిల్లవాళ్ళే. చాలా కుటుంబాలు పిల్లలు లేని కుటుంబాలు కూడా ఉన్నాయి. యావరేజ్ తీసుకుంటే ఒక పిల్లలు ఉంటున్నారు. కాబట్టి ఇదే కనుక దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో మన యువజనాభా తగ్గిపోయి మన దేశ ప్రగతి కుంటుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనుషులే ఈ దేశానికి బలం. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులందరూ జనాభా తగ్గిపోయినాక ఏం చేసుకుంటాం అనే దాన్ని ఆలోచించాలి. కొంత ఖర్చు అవ్వచ్చు, మన ఆదాయాన్ని ఉత్పత్తి చేసుకోవాలి, రెవెన్యూని ఉత్పత్తి చేసుకోవాలి, మన ప్రజల్ని మనం అన్ని విధాలా ఆదుకోవాలి. మనకి జనాభా ఉంటే, యువ జనాభా ఉంటే మనకి వాళ్ళే ఆదాయాల్ని, ఈ దేశానికి రెవెన్యూని, జీడిపిని సృష్టిస్తారనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ముఖ్యమంత్రి గారు ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా దేశంలో అందరికంటే కూడా ముందు ఆలోచిస్తారు. ఆయనే మొట్టమొదటిగా ఎయిడ్స్ వచ్చినప్పుడు నోరు విప్పిన ముఖ్యమంత్రి, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ ఈ పాపులేషన్ డిజాస్టర్ ఏదో కాబోతా ఉందో మరి ఇప్పుడు మనం చాలా గ్రామాలు చూస్తూ ఉన్నాం. ఎందుకు మీరు పల్లెటూరులు చూడండి, ఒకప్పుడు పొద్దున్న 8 గంటలకి బయటకు వస్తే, రోడ్డు మీదకి వస్తే తల్లులు పిల్లల్ని తీసుకుని ఆ స్కూల్ బస్ కోసమో లేకపోతే ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. ఈరోజు మీరు ఏ ఊరు వెళ్ళినా కూడా అటువంటి సన్నివేశాలు కనపడతల్లా. అంటే పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి మనం దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని, మన దేశ సంపదను దృష్టిలో పెట్టుకుని, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ పిల్లల్ని మన పాపులేషన్ పెంచాల్సిన బాధ్యత అవసరం ఉంటుంది. దీన్ని విమర్శించే వాళ్ళు మీరు బాధ్యతగా ఆలోచించి విమర్శించండి. ఒకవేళ ఈ దేశంలో పిల్లలు పూర్తిగా ఇప్పుడు 1:1.5 ఉంది, రేపు 1:1 లేదా 1:2.5 ఇతర దేశాలకు మళ్ళీ అయితే మన దేశ పరిస్థితి ఏంటి? మీరు చూడగలిగిన జ్ఞానం మీకుంటే గనక మీరు మనసుతో ఆలోచించి ఈ దేశ భవిష్యత్తును ఆలోచించి విమర్శించమని చెప్పేసి కూడా మనం చేస్తాం. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఆర్థికంగా వెనకబడిన పిల్లల్ని మోటివేట్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న విజయాల్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నాల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని లక్ష్యంతో మరి కొలుసు పెద్దిరెడ్డి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నారా లోకేష్ విద్యామృతం అని చెప్పేసి 100 days ఏదైతే ప్రభుత్వం 100 days స్పెషల్ కోచింగ్ ఇస్తూ ఉందో 10వ తరగతి విద్యార్థులకి, ఆ పిల్లల అలసట తీర్చడంలో కొంత మరి ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో మరి నారా లోకేష్ విద్యామృతం ఇవ్వటం, ఈరోజు ఆర్థిక బహుమానం ఇవ్వటం అనేది కూడా ఇదంతా కూడా మరి విద్యని మన నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయాలి, పిల్లల్ని మోటివేట్ చేయాలనే లక్ష్యంతో చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే కూడా విద్య గొప్పది. ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, కానీ విద్యను కనుక మనం నేర్చుకుంటే అది జీవితాంతం మనం కాపాడుతుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా విద్యాబుద్ధులు నేర్పించడానికి తల్లికి వందనం ద్వారా మరి దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకి ఆర్థిక సాయం చేయటమే కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మరి కలగజేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఈరోజు అందరూ కూడా గుర్తిస్తున్నారు.
మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే ఈ రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆహ్వానించి వారి ద్వారా పెద్ద పెద్ద కర్మాగారాలు కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, కార్పొరేట్ కంపెనీలు కానీ తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచాలని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే విద్యాబుద్ధుల ద్వారా మరి గతంలో అమ్మఒడి అని చెప్పేసి ఇచ్చారు, కానీ అమ్మఒడి ద్వారా చదువుకున్న తర్వాత లేకపోతే విద్యా దీవెన తర్వాత చదువుకున్న తర్వాత పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించలేని ఆనాటి ప్రభుత్వానికి ఈరోజు చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటో ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఉపన్యాసాలతోనూ లేకపోతే రఫా నరుకుతాం ఇటువంటి సమాజంలో ఒక దుష్ట శక్తుల్ని పెంచి పోషిస్తుంది తప్పితే సంస్కారవంతమైన సమాజాన్ని ప్రోత్సహించదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేర్ని నాని గారు ఒక రాజకీయ వ్యభిచారి. ఆయన ఒక రాజకీయ వ్యభిచారి. ఎందుకంటున్నానంటే 2009, 2014లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి రూట్లు ఫిక్స్ చేసి ఆయన పాదయాత్రని వెనకాల నుంచి చాటుగా దొంగచాటుగా చీకట్లో నుంచి పర్యవేక్షించిన వ్యక్తి ఆయన. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని పర్యవేక్షిస్తూ ఆయన రూట్ని ఫిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి విప్పు పదవి పొందిన రాజకీయ వ్యభిచారి ఆయన. సో ఆయన మాటలు పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఆషాఢ బూతులు ఎక్కడైతే ఉన్నారో ఆ రాష్ట్రాలు కూలిపోయినాయి, ఆ పార్టీలు కూలిపోతాయి. ఆషాఢ బూతుల్లో నెంబర్ 1 స్థానం ఎవరికైనా ఉందంటే ఆయన పేరుని నానిగారు అని చెప్పేసి మనం చేస్తాను. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాల్లో రైతులు ఏ విధంగా కష్టపడ్డారు, మీ అవినీతి కోసం ఈ కృష్ణా జిల్లా రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేశారనేది కూడా ఈ ప్రజలందరూ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తున్నాం. రెండోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10,000 టన్నులు వస్తే కృష్ణా జిల్లాకి 40-50 టన్నులు, ఒక 1000 టన్నులో కొన్ని వేల టన్నులు చాలా తక్కువ క్వాంటిటీ కేటాయింపు చేసుకున్న ఘనులు ఈ వైఎస్ఆర్సీపీ మంత్రులు అని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఎప్పుడన్నా ఇచ్చారా? ఈ మామిడి పంట గత 5 సంవత్సరాల నుంచి కూడా కొంత రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మీరేం చేశారో ఒకసారి చెప్పుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదో కూడా మేము చెప్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం. వ్యవసాయం అంటే ఎంతసేపు వీళ్ళంతా ఏంటంటే కొట్టే తెచ్చే విధానంలోనే పరిపాలన సాగిస్తున్నారు తప్పితే ఒక భవిష్యత్తు సస్టైనబిలిటీ, ఒక కంటిన్యూటీగా ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళకి అసలు ఆలోచనే లేదు, ఆలోచించే జ్ఞానం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను. ఎస్, కరెక్ట్, ఇవ్వాల్సిందే. మీరు ఒక 1000 కోట్లు ఈ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటే ధరలు తగ్గిపోతే రైతులకు ఇచ్చే బడ్జెట్ కేటాయించి 200 కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో 300 కోట్లు కేటాయించి దీన్ని ఇంటర్వెన్షన్ ఫండ్ ఏది అంటారు దాన్ని 300 కేటాయించి 800 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మన పొగాకు కానివ్వండి, కోకోకు కానివ్వండి, ఇంకా అనేక పంటలకి మరి ఇమ్మీడియట్గా ఫండ్స్ ఇచ్చి రైతుకి ఆదుకున్న ప్రభుత్వం. కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు, మన దొరగారు కూడా అడిగారు, మీరు ఎప్పుడన్నా మొక్కజొన్న రైతులతో మాట్లాడారా అని. మీరు నిద్రపోయేటప్పుడే నేను మాట్లాడేశాను దొరగారు. నేను ఎప్పుడో 2 నెలల క్రితమే మన చాట్రాయిలో రైతులందరూ కూడా నాకు వినతి పత్రం కూడా ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడాను. అదే రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి ఇంట్లో జరిగిన సమావేశంలో దీన్ని చర్చించి మన ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయించామండి. మీరంతా ఏంటంటే సొల్లు మాస్టర్లు కాబట్టి ఏదో సొల్లు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. మన తమ్ముడు మన పేరేంటి జోగి రమేష్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి గ్రావెల్ ఏమో అమరావతికి, మట్టి ఏమో ఇతర. అసలు మీకు ఏమైనా జ్ఞానం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. ఒక ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఎక్స్ట్రా ఎర్త్ వస్తుంది, దాన్ని ఎక్కడో చోట అడ్జస్ట్ చేయాలి. అదేవిధంగా మీరు నువ్వు ఇల్లు నిర్మాణం చేసుకున్నావు, నువ్వు పెద్ద భవంతి కట్టావు కదా, మన ఇల్లు కట్టుకున్నావు కదా, దానికి ఫిల్లింగ్ చేయలేదా? అంత పెద్ద భవనాలు కట్టేటప్పుడు లేకపోతే అంత పెద్ద రోడ్ కన్స్ట్రక్షన్ గురించి కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి కానీ, ఈ రోడ్ల నిర్మాణానికి లేకపోతే ఇళ్ళ ఆఖరి పేదవాడితో సహా
భవన నిర్మాణానికి కానీ ఏం మెటీరియల్ కావాలనే ఒక జ్ఞానం కానీ ఆలోచన కానీ మీ అందరికీ ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎవరిల్లు కట్టుకున్నా, ఒక పేదవాడిల్లు కట్టుకున్నా ఆయన మేరువా తోలుకోవాలి. ఒక పెద్ద భవంతి కట్టుకున్నా దాంట్లో ఫౌండేషన్ ఫిల్లింగ్ చేయాలి. ఏ రోడ్డు నిర్మించినా, ఆఖరికి గ్రామంలో రోడ్డు నిర్మించినా, హైవే నిర్మించినా, స్టేట్ హైవే నిర్మించినా దాన్ని మొట్టమొదటిగా గ్రావెల్తో జిఎస్పి అని వేయాలి. ఇక రేపటి రోజున ఆఖరికి మరి కంకర కూడా కొట్టొద్దని అంటారేమో వీళ్ళంతా. అంటే వీళ్ళకి ఏంటంటే ఏమీ పని జరగకోకుండా ఒట్టి బటన్ నొక్కటమే పరిపాలన ఒకటి అనుకుంటున్నారు. వీళ్ళకంతంటే జ్ఞానాన్ని కోల్పోయారు. ఇప్పటికి కూడా అమరావతి మీద విషయం చిమ్ముతూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా చీత్కరించినా కూడా అమరావతిని ఏ విధంగా ఆ ప్రభుత్వం అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఏ విధంగా చిన్నచూపు చేస్తుందో, లేకపోతే దానిలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి మాట్లాడతాం ఎంత ఇదో అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. మరి దొరగారు కూడా అంటున్నారు ఏంటో కొండలో కరిగిపోతుందని చెప్పేసి. దొరగారు మీరు వచ్చినా లేదా నన్ను రమ్మన్నా ఇద్దరం కలిసి విలేకరులు తీసుకుని మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుదాం. ఎప్పుడు కొండల్ని బోడిగుండు కొట్టారో, లేదా ఎప్పుడెప్పుడు పర్మిషన్లు ఇప్పించారో, లేదా ఎప్పుడెప్పుడు పెనాల్టీలు వేశారో వాటన్నిటి మీద కూడా చర్చిద్దాం దొరగారు. ఏం పర్వాలేదు. మీరు విజిల్స్ వేసేవాళ్ళు అందరికీ ఉంటారు. విజిల్స్ టెప్పెట్లు చూసి జబ్బలు జరుచుకుంటే మొన్న 151 నుంచి 11 ఎట్టా పడిపోయారు, 11 నుంచి 0కి పడిపోయే పరిస్థితులు వస్తాయి. ఎస్, రైతులకు ఆదుకోవాలి. మీరే కాదు, మేమే కాదు, ఎవరు వచ్చినా కూడా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. రైతులు ఆదుకుంటున్నాం, రైతులకు అనేక రూపాయలు చేస్తున్నాం. మీరు 6 నెలలు 1600 కోట్లు ఎగ్గొడితే, నిస్సిగ్గుగా ఎగ్గొడితే, మీరు ఒక్కొక్కరికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయాలకు ఖర్చు పెట్టారు, కానీ 1000 కోట్లు దొంగ మందు తాగిచ్చేసి అనారోగ్యం పాలు చేశారు. కానీ 1600 కోట్లు ఎగ్గొట్టారు రైతులకి. మీరు ఎగ్గొట్టిన ప్రభుత్వం కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని దాన్ని మేమందరం కూడా ఇచ్చాం. ఈరోజు 24 గంటల్లో మేము ధాన్యం రైతులకి డబ్బులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మొక్కజొన్నకు కూడా కేంద్ర ప్రభుత్వం రాసాం. ఎందుకు? ఎంఎస్పి ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఇంటర్వెన్షన్ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి వరకు రాసాం. మీకు తెలియదు, మీరు నిద్రపోతూ ఉండుంటారో లేకపోతే ఎక్కడైనా వేటకి వెళ్ళారో నాకు తెలియదు. అప్పుడే నాకు మొక్కజొన్న రైతులతో మాట్లాడాం. అందులో ఇక్కడ మన ఈ మొక్కజొన్న రైతుల సమస్య అనేది ఈ నియోజకవర్గంలో కొద్దిగా తక్కువ ఇతర నియోజకవర్గంలో పోలిస్తే. ఎందుకంటే ఇక్కడ 70% సీడ్, మొక్కజొన్న సీడు, ఒక 10-15% పాప్కార్న్, ఒక 20-25% మాత్రమే కమర్షియల్ మొక్కజొన్న ఉంటుంది. ఇతర నియోజకవర్గాల్లో చాలా ఎక్కువగా ఉంది ఈ సీడు మొక్కజొన్న. అదేవిధంగా పాప్కార్న్ మొక్కజొన్న బాగానే జరుగుతూ ఉంది, బాగానే రైతులు సంతోషంగానే ఉన్నారు. ఆఖరికి మీ ప్రభుత్వంలో ఈ సీడ్ కొనుక్కుని వెళ్ళి సీడ్ ఇచ్చిన వాళ్ళు చేసిన మోసాలను కూడా ఈరోజు పోలీసులు కేసులు పెట్టి లేకపోతే వాళ్ళని గట్టిగా మందలించి రైతులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధి గురించి కానివ్వండి, మీ గ్రావెల్ గురించి కానివ్వండి, లేదు రైతుల గురించి కానివ్వండి, ఏదైనా సరే మీకు మీరు మన లోకేష్ మన చెప్తున్నారు ఏది మన పేరు నాని గారు ఏదో మైక్ అంట ఎవరైనా మాట్లాడారు కరెక్టే. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి ఇచ్చినా కూడా ఆ మైక్ పనిచేస్తుంది. పేరు నాని గారు మాట్లాడినా కూడా ఆ మైక్ పనిచేస్తుంది. దాంట్లో మైకు ఆళ్ళీళ్ళని ఏం చూడదు. కాకపోతే వినేవాళ్ళు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. మీ టప్పెట్లు కొట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. వినేవాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా వింటున్నారు. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీరు చేసిన అవినీతి ఏంటో, మీరు అందరినీ బెదిరించి ఏ విధంగా పేరు నాని గారు ప్రకాశం జిల్లాలో క్వారీలు కొట్టేశారో, లేకపోతే ఏ విధంగా సీ శాండ్ని ఏ విధంగా అర్ధరాత్రి పూట తరలిచ్చారో, 4000 ఎకరాలని మచిలీపట్నంలోనే ఏ విధంగా రెగ్యులరైజ్ చేసేసి మరి మీరు ఏ విధంగా చేశారో, మేము ఎందుకంటే సంస్కారంతో ఆగుతున్నాం. తప్పకుండా నువ్వో బొంకుతుంటే నువ్వేదో పెద్ద మేధావని అనుకుంటున్నామో, నిన్ను ఒక పిచ్చోడుగా పరిగణించి మేము ఎవరం కూడా రియాక్ట్ కావట్లా. పిచ్చోడు వాగుతూ ఉంటారు, దాని గురించి పట్టించుకుంటే తప్పితే నీతో చర్చకైనా సరే సిద్ధమే. నువ్వు చేసిన అవినీతి అన్నింటినీ కూడా నువ్వు సీ శాండ్ కానివ్వండి, లేకపోతే ప్రకాశం జిల్లాలో క్వారీలు కానివ్వండి, లేదు పేదలకు చెందిన బియ్యం దొంగ వ్యాపారం కానివ్వండి, నీ భార్యను అడ్డు పెట్టుకుని చేసావు కాబట్టి నువ్వు బతికిపోయావనే విషయాన్ని కూడా నువ్వు గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. మా ముఖ్యమంత్రి గారికి మహిళల మీద ఉన్న గౌరవంతో, వారిని కేసులు పెట్టి వేధించకూడదనే గౌరవంతో నువ్వు బతికిపోయావు అనే విషయాన్ని నువ్వు గమనించి దానికి నువ్వు సొల్లు మాట్లాడితే వింటున్నా కదా అని చెప్పేసి కొద్దిగా తప్పకుండా ఎక్కడైనా సరే చర్చకి సిద్ధం అని చెప్పేసి మన ఏదో ఆషాఢ బూతులాగానో లేకపోతే వ్యంగ్య సామ్రాట్లాగానో మాట్లాడితే నువ్వు ఏదో గొప్పవాడు అనుకుంటున్నామో, నీ సంగతి ఏంటో ఈ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాం.